హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. చాలా మందిలో చెవిపోటు అనేది ఎప్పుడో ఒక సందర్భంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో అంతేకాకుండా కొంతమందిలో చెవిలో నుంచి చీములాగా కారుతూనే ఉంటుంది. ఈ అకస్మాత్తుగా వచ్చిన చెవిపోటు కానివ్వండి, లేదా చెవి నొప్పి కానివ్వండి, లేదా ఈ చెవి నుంచి చీము కారడము, ఇంకా ఏదైనా గుయ్యమని సౌండ్స్ లాగా వస్తున్న వారికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికి మనకు కావాల్సిన బంతి చెట్టు యొక్క ఆకులు కావాలండి. ఈ బంతి చెట్టు యొక్క ఆకులను తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా దంచి కొద్దిగా రసం తీసుకోండి. సుమారుగా ఒక 20-30 చుక్కల రసాన్ని తీసుకోండి. ఈ రసాన్ని ఒక చిన్న బౌల్లో పోసి దాన్ని కొద్దిగా వెచ్చేయండి. అంటే గోరువెచ్చగా చేయాలి, మరీ హెవీగా చేయకండి. గోరువెచ్చగా చేసి మీకు ఏ చెవిలో అయితే ఇబ్బందిగా ఉంటే ఆ చెవిలో ఒక 5-10 చుక్కలు ఈ బంతిపూల ఆకుల రసాన్ని అందులో వేయండి. అంతే. కొంచెం కాటన్ తోటి చెవిలో పెట్టేసేయండి, కాటన్ దూది చెవిలో పెట్టేసేయండి. అంతే. ప్రతిరోజు కనుక ఇలా చేస్తుంటే ఇది చెవిలో ఉన్నటువంటి చీమును తగ్గిస్తుంది, చెవిపోటును తగ్గిస్తుంది, చెవిలో శబ్దాలు రావడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా చెవులను కూడా స్పష్టంగా వినబడేలాగా చేయడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో చెప్పాలంటే అన్ని రకాల చెవికి సంబంధించినటువంటి సమస్యలన్నీ క్యూర్ చేయడానికి కోసం ఈ బంతి ఆకుల రసం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఇంకా ముందు ముందు చాలా రాబోతున్నాయి. సో మా చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.